పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన ఎజ్రా 5వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎజ్రా 6వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజుల కొట్టులో వెతకగా మాదీల ప్రదేశమందు ఎగ్బాతానా అను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించింది బలులు అర్పింపతగిన స్థలముగా మందిరమును కట్టింపబడవలనని, దాని పునాదులు గట్టిగా వేయబడవలనని, దాని నిడివి 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. 3 వరుసల గొప్ప రాళ్ళ చేత 1 వరుస కొత్త మాళ్ళ చేతను కట్టింపబడవలెను. దాని వ్యాయము రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్రెజరు బబులోనునకు తీసుకొని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములను తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. కావున రాజైన దర్యావేషు ఇలాగ సెలవిచ్చెను. నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నయి అను నీవును, నది యువతల మీతో కూడానున్న అపర్షకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చెయ్యి పని నిమిత్తము తడువు ఏమాత్రమును చేయక వారి వ్యాయమునకు కావలసిన దాని ఇయ్యవలెను. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులను అర్పించుటకే కోడెలే గాని, గొర్రె పొట్టేళ్ళే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్ష రసమే గాని, నూనెయే గాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి నిలవనెత్తబడి దాని మీద వాడు ఉరితీయింపబడవలను. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చేయి చాపిన ఎడల తన నామమున అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని మరియు అది వేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తెనయియు షెతర్బోజ్నయును వారి పక్షమున ఉన్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగంగా పని జరిపించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గాయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించినందున పని బాగుగా జరిపి ఈ ప్రకారము ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞ అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసిక దేశపుల రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తము చేసిరి. మరియు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము అదారు అను 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలీలు యాజకులను, లేవీలను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలీలకు అందరికీ పాప పరిహారద బలిగా ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథము అందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీలను నిర్ణయించిరి. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పాస్కా పండుగ ఆచరించిరి. యాజకులను, లేవీలను తమ్ము తాము పవిత్రపరచుకొని పవిత్రులే నా తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పాస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్ని జనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగ 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఏలయనగా ఇశ్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అసురు రాజు హృదయమును
వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. ఇంతటితో ఎజ్రా 6వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఎజ్రా 7వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమేన్.